విజయ్ చంద్ర గారు పార్వతీపురం ఎమ్మెల్యే. నమస్కారం అధ్యక్ష. ఆటిజం గురించి చాలా మంది ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి దాని గురించి మాట్లాడకుండా గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అనేది మినిస్టర్ గారికి డైరెక్ట్గా చెప్తున్నా. ఆటిజం రావడం అనేది అదొక నైట్ మేర్ అధ్యక్ష. ఏ తల్లిదండ్రులకైనా కుటుంబం మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెక్ట్రంలో చాలా వరకు ఆల్రెడీ ఇద్దరు సభ్యులు కూడా చెప్పున్నారు కాబట్టి వాళ్ళకి మేజర్గా ఇచ్చే ట్రీట్మెంట్లు ఇప్పుడు భవితా స్కూల్లో కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. అందులో మేజర్గా వాళ్ళకి ఇచ్చేది బిహేవియరల్ థెరపీ, అంటే బిహేవియర్ ఉండడానికి ఇచ్చే థెరపీ. అది ఇంకోటి ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ ఏం చేస్తుందంటే వాళ్ళకి యాక్టివిటీ మోటార్ స్కిల్స్ పెంచడానికి చేసేది. ఇంకోటి ఫిజికల్ థెరపీ చేస్తారు. ఈ 3 థెరపీలు నాకు స్కూల్లో కానీ అలాగే హాస్పిటల్లో కానీ లేవు. దీనిపైన ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తారా అనేది మంత్రి గారికి క్వశ్చన్. ఇంకోటి అవేర్నెస్ ఇచ్చేటప్పుడులో వాళ్ళు ఏది పడితే తినలేరు అధ్యక్ష. వాళ్ళకి గ్లూటిన్ అనేది ఇవ్వకూడదు, అలాగే మిల్క్ అనేది తీసుకోకూడదు, షుగర్ అనేది కూడా తీసుకోకూడదు. వాళ్ళకి ఈ అవేర్నెస్ తెలియక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి చాక్లెట్ ఇవ్వడం, పాలు ఇవ్వడం వలన ఇంకా హైపర్ ఎక్కువ అయిపోతుంటారు. ఈ హైపర్లు ఏం చేస్తారో కూడా తెలియదు. దీనిపైన కూడా ప్రత్యేకమైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మన హెల్త్ మినిస్టర్ గారు అలాగే మన సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అధ్యక్ష. ఎందుకంటే ఒక్కొక్కసారి నెలకి 20,000, 30,000, 50,000 పర్సన్ బట్టి. వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నదంతా అమ్ముకొని పిల్లల కోసం మారుతాడేమో, మార్పు వస్తుందేమోనని. అంటే చాలా ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా కామన్గా జరిగేది. ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వరు, నవ్వితే నవ్వరు, ఐ కాంటాక్ట్ ఇవ్వరు. ఈ కొన్ని బేసిక్ తీసుకొని తల్లిదండ్రులకు ముందుగా మనం ఒక టీబీ వస్తే కొన్ని సిమ్టమ్స్ చెప్తాం, ఇవి ఉంటే ఈ సిమ్టమ్స్ చెప్తాం. అలాగే ఇది పిల్లలకి ఉందా అనేది ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఐన్స్టీనే కాదు, ఇప్పుడున్న బిల్ గేట్స్ కూడా ఆటిజం సఫర్ అయ్యారు, ఆటిజం బయటకు వచ్చారు. ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. దీని నుంచి బయటపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మన హెల్త్ డిపార్ట్మెంట్ దీని మీద ఎక్కువగా ఏం చేస్తుంది అనేది. ఇక స్కూల్ విషయానికి వస్తే వీళ్ళకున్న ట్రీట్మెంట్లో తల్లిదండ్రులు ఎంత పాత్ర ఉందో సమాజం కూడా అంతే పాత్ర ఉండాలి. ఇంటరాక్షన్ విత్ చిల్డ్రన్, వాళ్ళకి ఇంటరాక్షన్ ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? స్కూల్లోనే దొరుకుతుంది. అట్లీస్ట్ ప్రైవేట్ స్కూల్లో కానీ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ యూనిట్స్ ఏమైనా పెట్టగలిగితే, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటున్నాయి, చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయి. ఈ పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆటిజం అనేది చాలా ఎక్కువ, ప్రతి ఒక్కరికి ఒక 10 మెంబర్స్లో ఒక్కరికైనా వస్తుంది పిల్లలకి ఈ స్పెక్ట్రంలో. దీన్ని కన్సిడర్ చేస్తూ ఏమైనా స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇలాంటిది ఏమైనా ప్రపోజల్ పెట్టే ఆలోచన ఉందా అనేది డైరెక్ట్గా మీ ద్వారా మినిస్టర్ గారికి అడుగుతున్నాను అధ్యక్ష.